ఎంత పరిశుద్ధుడంటే ఆయన, బాగా గమనించండి, దేవదూతలు పాపం చేశారా? చేశారా లేదా? దేవదూతలు చేశారా? దేవదూతలు చేయలేదా? చేశారా? చేశారా? చేయలేదా? ఓకే, ఒక 33% మంది చేశారు, 3వ వంతు చేశారు. పాపం చేయగా వాళ్ళని ఏం చేశాడు ఆయన? పరలోకం నుండి ఇంకా మిగతా శాతము, మిగతా వాళ్ళందరూ పాపం చేశారా? చేశారా? వాళ్ళు దే డోంట్ నో ద సిన్. వాళ్ళకి పాపం తెలియదు. పాపము ఏంటో తెలిసినా కూడా వాళ్ళు చేయలేదు. చేశారా? వాళ్ళు చేయలేదు కాబట్టే తండ్రితో పరలోక రాజ్యంలో అలా ఉండిపోయారు. అవునా? ఆయన చుట్టూ కెరూబులు శరాపులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళకు 6 రెక్కలు ఇవ్వబడ్డాయంట. ఆయన చుట్టూ ఉంటున్నారు. ఏంటనంటే ఆ రెక్కలను వారి ముఖాన్ని కప్పుకుంటున్నారు, వారి యొక్క శరీరాన్ని కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో శరీరాన్ని, 2 రెక్కలతో ఎగురుతున్నారంట. ఎగురుతూ వాళ్ళు అంటున్నారు ఏంటంటే, పరిశుద్ధుడు 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 అని. హల్లెలూయా. పాపము చెయ్యనటువంటి దేవదూతలు కూడా ఆయన పరిశుద్ధతను తట్టుకోలేకపోతున్నారు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? ఆయన ఎంత పరిశుద్ధుడో. పాపం లేదు వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? దేవదూతల దగ్గర పాపం ఏం లేదు. అయినా కూడా వారు తట్టుకోలేనంత పరిశుద్ధత, ఆయనను చూడలేనంత పరిశుద్ధత, అంత గొప్ప పరిశుద్ధత ఆయన దగ్గర ఉన్నది. ఆమేన్. ఏషయా భక్తుడు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల దౌర్భాగ్యతను చూసి, దారిద్ర్యమును చూసి, వాళ్ళ యొక్క పాపమును చూసి, వాళ్ళ జీవితాలను చూసి, వాళ్ళ వ్యభిచారమును చూసి, వారి విగ్రహారాధనను చూసి, ప్రభువా నేను నీతిమంతుడుగా ఉన్నాను, యథార్థవంతుడుగా ఉన్నాడు, అపవిత్రమైన జనముల మధ్య ఉంటున్నానని దేవునికి ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు. నేను ఒకనే నీతిమంతుడుగా కనపడుతున్నాను ఇక్కడ అని. ఒకానొక రోజున దేవుని సన్నిధిలోనికి వెళ్లాల్సి వచ్చింది. నిలబడగానే రొమ్ములు బాదుకుంటూ, బహుశా హల్లెలూయా, అయ్యో నేను అపవిత్రమైన జనము మధ్య జీవించేవాడనయ్యా, పాపముతో నిండినటువంటి శరీరములు కలిగిన వాళ్ళమయ్యా మేము అనగానే, దేవుడు వెంటనే పాపముతో నిండిన పెదవులు కలిగిన వారు అనగానే వెంటనే అక్కడ ఒక దేవదూత ఆ యొక్క బలిపీఠం మీద నుంచి కారుతో తీసిన నిప్పును, దట్ మీన్స్ ద హోలీ ఫైర్, అతని యొక్క నాలుకకు, అతని యొక్క నోటికి తగిలించగా అతను పవిత్రపరచబడ్డాడంట. హల్లెలూయా. మానవులమైన గమనించండి, పడిపోయిన దేవదూతలకు, దేవుని దగ్గర ఉన్న దేవదూతలకు కృప తెలియదు. కృప ఎందుకంటే వాళ్ళు పడిపోలే. అవునా కాదా? హల్లెలూయా. వాళ్ళు పడిపోలే, ఆడే ఉన్నారు. వాళ్ళకు పాపం లేదు. పాపం లేని చోట కృపకు అవసరం ఉందా? పడిపోయిన దేవదూతలకు కృప లేదు. హల్లెలూయా. కృప ఎరిగినటువంటి వారము మనం ఒక్కరమే. హల్లెలూయా. కృపకు, దేవుని యొక్క కృపకు అర్హులము కానప్పటికీ ఆయన ప్రేమతో ఆయన కృపకు అర్హుల సాధించిన వారం మనం మాత్రమే. ఎలాగో తెలుసా? మనము నరక పాత్రలము కాదు. నరకానికి వెళ్ళటానికి మనం తయారు చేయబడలేదు. కృపకు ఆయన కృపకు మనల్ని వారసులుగా చేసుకుని ఉన్నాడు. ఆయన ఆశీర్వాదములకు వారసులుగా చేసుకుని ఉన్నాడు. నీ జీవితములో ఇంకా విగ్రహారాధనలు, ఇంకా అపవిత్రతలోను, ఇంకా వ్యభిచారంలోను, ఇంకా దేవదూషణలోను, ఇంకా దేవునికి దూరముగా ఉంటున్నావా? ఈ రోజున దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు. నీ జీవితమును పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఒకానొక రోజున దేవుని దగ్గరికి చేరే సమయం వచ్చినదా? ఆ రోజున దేవుని యొక్క సన్నిధిలో హల్లెలూయా, పరిశుద్ధుడు 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 అని ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంటున్నాడు. That's why always be sanctified in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో పవిత్రత జీవితము కలిగి, పరిశుద్ధత జీవితము కలిగి, పాపమును విడిచిపెట్టుతూ మారు మనస్సు పొందినటువంటి జీవితం మనం ఎల్లప్పుడూ మనము కలిగి ఉండాలి. హల్లెలూయా.